అందరూ నన్ను సెక్స్ గురువు అంటూ ఉంటారు. కానీ నిజానికి సెక్స్కు అసలైన శత్రువును నేనే. అంటే దానర్థం నేనేదో సెక్స్ను వ్యతిరేకిస్తున్నానని కాదు. సెక్స్ను రూపాంతరీకరించేందుకు, దానిని అధిగమించి ముందుకెళ్లేందుకు నేను మీకు మార్గాన్ని సూచిస్తున్నాను. బొగ్గు వజ్రంగా మారడాన్ని ఇష్టపడేవాణ్ణి కాబట్టే సంభోగం సమాధికి సోపానం కావాలని ఆశిస్తున్నా. అందుకే సెక్స్కు అసలైన శత్రువును నేనే అని చెప్పగలిగాను. నేను సెక్స్ను రూపాంతరీకరించాలని అనుకుంటున్నాను. కానీ అదెలా సాధ్యం? ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? మరొక నూతన ద్వారాన్ని ఖచ్చితంగా తెరవాల్సిందే. అప్పుడే పుట్టిన శిశువులో సెక్స్ ఎక్కడా కనిపించదు. అందుకు అది కొంత సమయాన్ని తీసుకుంటుంది. ముందుగా శరీరం శక్తిని సమీకరించుకుంటుంది. శరీరంలోని ప్రతి కణం బలపడుతుంది. శరీరం పూర్తిగా సిద్ధమైన తర్వాత ఆ రోజు రానే వస్తుంది. శక్తి దానంతటదే నిదానంగా పుంజుకుంటుంది. తరువాత అది 14 సంవత్సరాల పాటు మూసి ఉన్న ద్వారాన్ని గట్టిగా నెట్టి తెరుస్తుంది. అదే ఆ పిల్లవాడి శృంగార జీవితానికి నాంది అవుతుంది. ఒకసారి ఆ ద్వారం తెరుచుకున్న తర్వాత మరొక నూతన ద్వారాన్ని తెరవడం అనేది చాలా కష్టమవుతుంది. శక్తి సహజ స్వభావం ప్రవహించేందుకు ఒక దారి దొరికినప్పుడు ఆ మార్గంలోనే వెళ్లేందుకు దానికి సౌకర్యంగా ఉంటుంది. ఒకసారి గంగానది సముద్రాన్ని చేరేందుకు దాని దారి అది ఏర్పరచుకున్న తర్వాత అది ఆ దారిలోనే ప్రయాణిస్తుంది. కానీ ప్రతిరోజు కొత్త మార్గంలో వెళ్ళాలని అది ఎప్పుడూ ఆశించదు. ప్రతిరోజు కొత్త నీరు వచ్చి చేరుతూనే ఉంటుంది. అయినా అది ముందు ఏర్పరచుకున్న దారిలోనే ప్రవహిస్తుంది. అలాగే మనిషి జీవశక్తి కూడా తన ప్రయాణానికి ఒక మార్గాన్ని ఏర్పరచుకుని ఆ దారిలోనే వెళ్ళాలనుకుంటుంది. లైంగికత్వం నుంచి మనిషి బయటపడాలంటే సెక్స్ ద్వారం తెరుచుకోకముందే లైంగిక శక్తి ప్రవహించేందుకు ఒక నూతన మార్గాన్ని సృష్టించవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఆ నూతన ద్వారమే ధ్యానం. పిల్లలందరికీ ధ్యానం ఎలా చేయాలో చిన్నప్పటి నుంచి నేర్పించాలి. దానికి బదులు సెక్స్ను ఎలా ద్వేషించాలో మనం పిల్లలకు బోధిస్తున్నాం. అది చాలా తప్పు. పిల్లలందరికీ ధ్యానం పట్ల సదవగాహన కల్పించాలి. వారికి ధ్యానం చాలా తొందరగా అలవడుతుంది. ఎందుకంటే లైంగిక శక్తి ప్రవహించే ద్వారం వారిలో మూసుకునే ఉంది, కానీ ఇంకా తెరుచుకోలేదు. అందువల్ల వారిలో చాలా పదిలంగా సురక్షితంగా ఉన్న శక్తి ఏ నూతన ద్వారాన్నైనా తెరవగలదు. తరువాత పిల్లలు పెరిగి పెద్దవారైపోతే మాత్రం వారికి ధ్యానం ఏమాత్రం అలవడదు. మొక్క చిన్నగా ఉన్నప్పుడే అది మనకు కావలసినట్లుగా వంగుతుంది. అది పెరిగి పెద్ద చెట్టు అయిన తరువాత దాన్ని మీరు వంచాలని ప్రయత్నిస్తే అది విరిగిపోతుంది. పెరిగి పెద్దయిన తర్వాత ధ్యానం చేద్దాంలే అనుకోవడం చాలా పొరపాటు. ధ్యానానికి సంబంధించినంత వరకు చెయ్యాలనుకున్న అన్ని ప్రయత్నాలను పసితనం నుంచే ప్రారంభించాలి. కానీ మనుషులు వారికున్న అన్ని శక్తులు ఉడిగిపోయిన తర్వాత, అభివృద్ధి చెందేందుకున్న అన్ని అవకాశాలు నాశనమైన తర్వాత, పరివర్తన చెందడం చాలా కష్టతరమైన జీవిత చరమాంకంలో ధ్యానంపై శ్రద్ధ చూపి పరిణామం చెందాలనుకుంటారు. కాటికి కాళ్ళు జాపుకున్న తరుణంలో ధ్యానం చేసి ముక్తి సాధించాలనుకోవడం చాలా అజ్ఞానం. ప్రతి పసి హృదయంలోనూ ధ్యానం చేయాలనే సంకల్పం కలిగేలా మనం చేసేంతవరకు ఈ భూమిపై ధ్యానపూర్వకమైన ప్రశాంతత నెలకొనే అవకాశమే లేదు. జీవిత చరమాంకం చివరికి చేరుకున్న వారి చేత ధ్యానం చేయించాలనుకోవడం వృధా ప్రయాసే అవుతుంది. ఎందుకంటే వారు అనవసరంగా దానికోసం చాలా శ్రమించాల్సి ఉంటుంది. అయినా ఆశించిన ఫలితం అంతగా దక్కదు. అదే చిన్న వయసులోనే ధ్యానం కోసం వారు ప్రయత్నించి ఉంటే దానిని వారు చాలా సులభంగా సాధించి ఉండేవారు. కాబట్టి సెక్స్ను పరివర్తింపజేసే దిశగా వేసే తొలి అడుగు చిన్నపిల్లలకు ధ్యానం నేర్పడం. ఏ ఆలోచన లేకుండా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఎలా ఉండాలో వారికి నేర్పాలి. అలాగే వారు ప్రతిరోజు కొంచెం సేపు ధ్యానం చేసేలా మనం దగ్గరుండి నేర్పించాలి.
పిల్లలు సహజంగానే నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి ధ్యానం చేయడం వారికి చాలా తొందరగా అలవడుతుంది. ఫలితంగా వారికి 14 సంవత్సరాల వయసు రాకముందే, వారు లైంగిక పరిపక్వత చెందకముందే వారిలో ఒక నూతన ద్వారం తెరుచుకుంటుంది. దానితో వారికి యుక్త వయసు రాగానే వారిలో ఉరకలు వేస్తూ పొంగిపొరలే శక్తి అప్పటికే సిద్ధంగా తెరిచి ఉంచిన నూతన ద్వారం గుండా ప్రవహించడం ప్రారంభిస్తుంది. ఫలితంగా వారికి ప్రశాంత పరమానంద స్థితి, అహంకారరహిత కాలాతీత స్థితులు వారు లైంగికానుభవం పొందడానికి ముందే అనుభవంలోకి వస్తాయి. ఈ పరిజ్ఞానం వారి శక్తి వక్రమార్గాలలో పయనించకుండా చేస్తుంది. అంతేకాదు, వారు ఎప్పుడూ రాజమార్గంలో వెళ్ళేలా చేస్తుంది. పిల్లలకు ధ్యానంలో లభించే ప్రశాంతత గురించి బోధించకుండా సెక్స్ మహాపాపం, మంచిది కాదు, అది పరమచండాలం, అది నరకానికి హేతువు అంటూ సెక్స్ను నిరసించే ధోరణిని వారికి నేర్పుతున్నాం. సెక్స్ను ఇలా నిందించినంత మాత్రాన వాస్తవ పరిస్థితిలో మార్పేమీ రాకపోగా, పెద్దవాళ్ళు ఎందుకిలా సెక్స్ను నిందిస్తూ ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? సెక్స్ విషయంలో వారు ఎందుకంత భయపడుతున్నారు? అసలు దాని సంగతి ఏంటో చూద్దాం అనే ఆసక్తి పిల్లలకు కలుగుతుంది. పైగా దేని గురించి తెలుసుకోకుండా ఉండేందుకు తమ తల్లిదండ్రులు తమను అడ్డుకుంటున్నారో అదే పనిని వారు రాత్రి చాలా ఆసక్తిగా చేస్తున్నారనే విషయం పిల్లలకు త్వరలోనే తెలిసిపోతుంది. సెక్స్ విషయంలో తల్లిదండ్రులు తమకు చెప్పేదొకటి చేసేదొకటి అనే సత్యాన్ని వారు గ్రహిస్తారు. దాంతో తల్లిదండ్రుల పట్ల వారికి ఉన్న నమ్మకం, మర్యాదలు మంటగలిసిపోతాయి. పిల్లలు చాలా నిశితంగా పరిశీలిస్తారు. ఇంట్లో ఏం జరుగుతోందో వారు చాలా జాగ్రత్తగా గమనిస్తారు. సెక్స్ పరమ చండాలం అని చెప్పే నాన్న, సెక్స్ మంచిది కాదు అని చెప్పే అమ్మ రాత్రి అదే పని చేయడం వారికి తెలిసిపోతుంది. పగలు వారు చెప్పే మాటలకు, రాత్రి వారు చేసే పనులకు పొంతన కుదరకపోవడంతో తల్లిదండ్రుల పట్ల వారికి ఉన్న పూజ్యభావం నశించిపోవడమే కాకుండా వారు మోసగాళ్లని, నయవంచకులని భావించడం జరుగుతుంది. సెక్సే కేంద్ర బిందువుగా సెక్స్ చుట్టూ ఈ నాటకం నడుస్తూనే ఉంటుంది. సెక్స్ పాపమని పిల్లలకు బోధించకుండా అది జీవితంలో ఒక భాగమని, దాని ద్వారానే మనమంతా జన్మించామని, అది మన జీవితంతో పెనవేసుకుపోయి ఉందని పిల్లలకు వివరించండి. అప్పుడు పిల్లలు తమ తల్లిదండ్రులను సరిగా అర్థం చేసుకునేందుకు అది చాలా దోహదపడుతుంది. పిల్లలు పెరిగి పెద్దవారై అమ్మానాన్నలు మనస్ఫూర్తిగా నిజాయితీగా చెప్పిన సత్యాలు జీవితంలో స్వీయానుభవంతో తెలుసుకున్నప్పుడు తల్లిదండ్రులపై వారికి చాలా పూజ్యభావం కలుగుతుంది. పిల్లల జీవితాలను ఆధ్యాత్మికంగా మలిచేందుకు ఇంతకన్నా గొప్ప విషయం మరొకటి ఉండదు. కానీ ఇవాళ తమ తల్లిదండ్రులు మోసగాళ్లని, నయవంచకులని పిల్లలందరికీ తెలుసు. అదే పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య అగాధానికి ముఖ్య కారణమవుతోంది. సెక్స్ అణిచివేతే భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య దూరాన్ని సృష్టించింది. కాబట్టి సెక్స్ను నిందించడం, దాన్ని ద్వేషించడం మనకొద్దు. సెక్స్కు సంబంధించిన విద్యా విధానం ఇప్పుడు మనకు చాలా అవసరం. పిల్లలు యుక్త వయసుకు వచ్చేలోగానే సెక్స్కు సంబంధించిన అన్ని విషయాలను వారికి స్పష్టంగా తెలియజేయాలి. దీనివల్ల వారికి సెక్స్ పట్ల అనవసర కుతూహలం ఉండదు. అలాగే సెక్స్కు సంబంధించిన వెంటాడే ఆలోచనలు వారు వక్ర మార్గంలో వెళ్లకుండా చేస్తుంది. లేకపోతే ఇవాళ జరుగుతున్నట్లుగా పిల్లలు తాము తెలుసుకోవాలనుకున్న దానిని అనుచిత వ్యక్తుల నుంచి, వక్ర మార్గాల నుంచి తెలుసుకుంటారు. దానివల్ల వచ్చే మానసిక వేదన, నరక యాతనలను వారు శేషజీవితమంతా భరించాల్సి ఉంటుంది. దీంతో తల్లిదండ్రులు, పిల్లలు సెక్స్ గురించి తమకేమీ తెలియదన్నట్లుగా చాలా గోప్యంగా ఉంటారు. వారి మధ్య నిశ్శబ్దం తాండవిస్తుంది. పిల్లలకు సెక్స్ గురించి సరైన విజ్ఞానాన్ని అందించాలి. అలాగే వారు ఆలోచనారహిత స్థితికి చేరేందుకు వారికి ధ్యానాన్ని, నిర్మలంగా, నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండే విధానాన్ని బోధించాలి. ఇంటి దగ్గర 1 గంట పాటు నిశ్శబ్దంగా కూర్చునే సౌకర్యం ఉంటే పిల్లలు చాలా త్వరగా ధ్యానాన్ని నేర్చుకోగలుగుతారు. తల్లిదండ్రులుగా
మీరు కూడా పిల్లలతో పాటు ధ్యానంలో కూర్చుంటే వారికి ధ్యానం మరింత తొందరగా అలవడుతుంది. రోజూ 1 గంట సేపు ఇంటి దగ్గర ఇలా తప్పకుండా చెయ్యాలనే నియమం పెట్టుకోవాలి. ఇంటి దగ్గర ఒకరోజు తిండి లేకపోయినా భరించవచ్చు, కానీ రోజూ 1 గంట సేపు మౌనం పాటించని ఇల్లే ఉండకూడదు. అలాంటి ఇల్లు ఇల్లే కాదు. ఇలా 1 గంట సేపు నిశ్శబ్దంగా మౌనాన్ని పాటించడం వల్ల పిల్లలు యుక్త వయసుకు వచ్చేలోగానే వారిలో ధ్యాన మార్గం తెరుచుకుని వారికి అహంకారరహిత కాలాతీత ఆత్మదర్శన భాగ్యం లభిస్తుంది. చాలా ఉత్తమమైన ఈ అనుభవం వారు శృంగారానుభవం పొందడానికి ముందే లభించడం వల్ల వారు పిచ్చి పిచ్చిగా సెక్స్ కోసం పరుగులు పెట్టకుండా చేస్తుంది. ఎందుకంటే మీలోని శక్తి ప్రవహించేందుకు ఉన్నతమైన ధ్యాన ద్వారం మీలో తెరుచుకుంది. సెక్స్ను అధిగమించి లైంగిక శక్తిని రూపాంతరం అందించి బ్రహ్మచర్య సోపానాన్ని అధిరోహించేందుకు ఆ ధ్యానమే వారికి తొలిమెట్టు అవుతుంది.